తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో ఓ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 8,40,000 నగదు, 8 చరవాణీలు, ఒక టీవీ, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్కి పాల్పడుతున్న ప్రధాన నిందితుడిగా విశాఖపట్నానికి చెందిన రాకేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. బెట్టింగ్కు పాల్పడిన వీరప్రసాద్, బాలచక్రం, లక్ష్మీ నరసయ్య, నానాజీలను రిమాండ్కు తరలించామన్నారు డీఎస్పీ. బెట్టింగ్ రాయులను పట్టుకోవటంలో ప్రతిభ కనబరిచిన స్థానిక పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేశారు. మా స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు కాపురంలో కొంతమంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు కోరుకొండ సర్కిల్ సిబ్బంది పోలీసులు అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 4 వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ 4 కూడా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు, అడ్మిన్ ఐడి. ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనమాట. ఈరోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్కి సంబంధించింది కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మన వాళ్ళు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8,40,000 రూపాయల క్యాష్ని పట్టుకోవడం జరిగింది. అది సీజ్ చేశాము. అలానే ఒక 8 మొబైల్ ఫోన్స్ని, ఒక హీరో యాక్టివా స్కూటీని, 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు 4 కూడా అరెస్ట్ చేశాము. కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అలానే ప్రధాన సూత్రధార అయినటువంటి రాకేష్, ఇతను వైజాగ్లో ఉంటాడు. అతను వీళ్ళకి ఐడీస్ సప్లై చేయడం జరుగుతుంది. అతనితో పాటు ఇంకో కొంతమందిని కూడా